అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 6వ తరగతి తెలుగులో 10వ పాఠ్యాంశమైన త్రిజట స్వప్నం అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ టెక్స్ట్ బుక్ గ్రామర్ని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ఉద్దేశం, కష్టాల్లో ఉన్న వీళ్ళను మంచి మాటలతో ఓదార్చాలి తప్ప ఇక్కడ వీళ్ళను అని ఉంది, అర్థమవుతుందా? ఇక్కడ వీళ్ళను అని తీసేసి వాళ్ళను పెట్టుకున్నాం, ఓకేనా? వాళ్ళను, ఎందుకంటే కష్టాల్లో ఉన్న వాళ్ళను మంచి మాటలతో ఓదార్చాలే తప్ప నిష్టమైన అంటే కఠినమైన మాటలు ఎత్తేసేలాగా మాట్లాడకూడదు. రాక్షసులు అంటే చెడ్డ మనసు కలిగిన వాళ్ళు కదా, కానీ రాక్షసుల్లో కూడా త్రిజట లాంటి మంచి వాళ్ళు ఉంటారని తెలియచేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. ఈ త్రిజట స్వప్నం అనే పాఠ్యాంశాన్ని రచించిన రచయిత్రి పేరు ఆతుకూరి మొల్లగారు. ఇది ఆవిడకి సంబంధించిన కవి పరిచయం. తర్వాత ఇక్కడ అవగాహన ప్రతిస్పందన సంబంధించిన విషయాలు ఇచ్చినారు. ఇక్కడ ఒక పద్యం ఇచ్చినారు, అర్థమవుతుందా? తన వారు లేని చోటను జనువింసుక లేని చోట జగడము చోటన్ అనుమానమైన చోటను మనుజునకు నిలువదగదు మహిళ సుమతి. ప్రశ్నలు: తనవారు అంటే ఎవరు? మన మంచి కోరుకునేవారు. జగడం అంటే ఏమిటి? కొట్లాట, రగడ. ఈ పద్యం ఏ శతకంలోనిది? సుమతి శతకంలోనిది. మనిషి ఎక్కడ నిలవకూడదు అంటే పైనుండే 3 ప్రశ్నలు కూడా ఆ పద్యానికి సంబంధించినటివే కదా. కానీ ఇక్కడ ఈ క్వశ్చన్ క్లియర్గా ఇచ్చినాడు. మనిషి ఎక్కడెక్కడ ఉండకూడదంటే జగడం జరిగంటే కొట్లాడు జరుగుతున్న చోట ఉండకూడదు. వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు మన ఛానల్లో నోట్స్ అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయి. తర్వాత భాషాంశాలు. క్రింద గీత గీసిన మాటలకు అర్థాలను రాయండి. వాటితో సొంత వాక్యాలను రాయండి. ఇంతి అంటే స్త్రీ, కోటీరం అంటే కిరీటం. ప్రజాస్వామ్యంలో రాజరికాలు, కిరీటాలు లేవు. ఉర్వి అంటే భూమి, ఈ భూమిని జాగ్రత్తగా కాపాడాలి. రాఘవుడు అంటే శ్రీరాముడు, శ్రీరాముడు ధర్మస్వరూపుడు. లెస్స అంటే బాగు, అన్ని భాషలలోకి తెలుగు భాష బాగుగా ఉంటుంది. క్రింది వాక్యాలను చదవండి. ప్రతి వాక్యంలోనూ ఒక పదానికి అదే అర్థం వచ్చే మరొక పదం ఉన్నది. ఆ పదానికి కింద గీత గీయండి. భూమి, ధరణి. సంతోషం, ఎలిమి. మాట, ఉక్తి. కాంతి, వెలుగు. కరుణ, దయ. క్రింది పదాలకు ప్రకృతి వికృతులను జతపరిచి రాయండి. భాష, భాష. అంబ, అమ్మ. నిద్ర, నిదుర. వ్యాకరణాంశాలు. రామాలయం, రామ ప్లస్ ఆలయం. కవీంద్రుడు, కవి ప్లస్ ఇంద్రుడు. గురుపదేశం, గురు ప్లస్ ఉపదేశం. మాతృణం, మాతృ ప్లస్ రుణం. తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చినారు? గ్రామర్ ఇచ్చినారు. కవీశ్వరుడు అంటే కవి ప్లస్ ఈశ్వరుడు. కోటీశ్వరుడు, కోటి ప్లస్ ఈశ్వరుడు. వధూపేతుడు, వధు ప్లస్ ఉపేతుడు. దేవాలయం, దేవ ప్లస్ ఆలయం. క్రింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చండి. సీతారాములకు ఆనందం కలిగింది. ద్విజటలు బాధపడ్డారు. మీరు కఠినంగాను కోపంగాను మాట్లాడకండి. హనుమంతుడు గొప్పవాడు మరియు మంచి భక్తుడు. అపర్ణ సంగీతం మరియు నృత్యం నేర్చుకుంది. ప్రశ్నార్థక వాక్యం. హనుమంతుడు ఎవరిని చూశాడు? త్రిజట తన కళ గురించి ఎవరికి చెప్పింది? తర్వాత ఆశ్చర్యార్థక వాక్యాలు. ఆహా, అరణ్యం ఎంత చక్కగా ఉందో. అబ్బా, హనుమ ఎంత బలవంతుడు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదు.